ఇక్కడ కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత కంప్లీట్గా ఇండస్ట్రీలోని కనిపించకుండా వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకొని తన పర్సనల్ లైఫ్లో మాత్రమే ఉంటూ ఉన్నారు. సో ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలన్నమాట. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే స్టార్ హీరోల యొక్క సంతానం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఈ విధంగా చాలామంది కూడా ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళది యొక్క టాలెంట్తోని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఆ వరుసలో ఏంటంటే కాజల్ అగర్వాల్ గారి చెల్లెలు నిషా అగర్వాల్ గారు, తను కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మంచి మంచి సినిమాలు చేశారు. సోలో లాంటి సినిమాలు చాలా మంచి బ్రేక్ కూడా ఇచ్చినటువంటి అంటే తను చేసినటువంటి సినిమాలు ఒక 5-6 అయినప్పటికీ కూడా ఆ సినిమాలు చాలా మంచి పేరుని తీసుకొచ్చాయి. అది యూత్ కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యారు. తను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది. తనకు ఆఫర్లు కూడా రావడం, అంటే ఆఫర్లు రాలేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్ అన్నమాట. అంటే చేసినటువంటి సినిమాలకు మంచి పేరు వచ్చినప్పటికీ కూడా, మంచి విజయాలు సాధించినప్పటికీ కూడా తనకి ఏంటంటే సినిమా ఆఫర్లు రావడం తగ్గిపోయినాయి అనమాట. సో అప్పుడు నిషా అగర్వాల్ గారు ఏం చేశారు, ఇంకా నేను ఇండస్ట్రీకి సెట్ కానేమో అని చెప్పేసి తనకు తనే అనుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయి పెళ్లి చేసుకున్నారనమాట. సో ప్రజెంట్ ఎక్కువగా ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. కంప్లీట్గా తన యొక్క పర్సనల్ లైఫ్ అంటే తన యొక్క ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, ఈ విధంగా తన యొక్క లైఫ్ని మొత్తాన్ని కూడా లీడ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ వాళ్ళ అక్క మనందరికీ కూడా తెలుసు కాజల్ అగర్వాల్ గారు ఇప్పటికి కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా కూడా తన యొక్క కెరీర్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఓవరాల్గా మన ఇండియా వైడ్గానే సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా వస్తారు, వాళ్ళ యొక్క ప్రస్థానం ఎక్కడి వరకు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఒక సినిమా చేసి మాయమైపోతూ ఉంటారు, ఇంకొంతమంది 2 సినిమాలకు మాయమైపోతూ ఉంటారు, ఇంకొంతమంది 10 సినిమాలు చేసి గొప్ప విజయాలు సాధించినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా మాయమైపోతూ ఉంటారు, ఇంకొంతమంది కంప్లీట్గా లైఫ్ లాంగ్ సినిమాల్లో ముందుకు వెళ్తూనే ఉంటారు. సో ఆ విధంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఏ విధంగా లక్కు ఉంటుంది, ఎవరికి ఏ విధంగా దశ తిరుగుతుందో కూడా మనం చెప్పలేమన్నమాట. సో ఆ విధంగా నిషా అగర్వాల్ గారు ఏంటంటే కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా మంచి పేరు వచ్చింది. బట్ అతి తక్కువ సమయంలోనే ఇంకా తన కెరీర్ మొత్తాన్ని కూడా గుడ్ బై చెప్పేసి తన యొక్క పర్సనల్ లైఫ్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారనమాట. సో ఆ ఫోటోని షేర్ చేస్తూ చాలామంది కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు.